హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుకా హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ కాకరకాయల్ని పారిపోనీయకుండా కూర వండేద్దాం. అదేనండి, కాకరకాయ ఫ్రై చేసేద్దాం. దీన్నే గుత్తి కాకరకాయ అని కూడా అంటాము. నార్మల్గా కాకరకాయ అందరికీ నచ్చదు కదండి. కొంతమంది తినరు, చేదుగా ఉంటుంది అనేసి. పిల్లలైతే అసలే తినరు. మరి పిల్లలకి కూడా నచ్చేలాగా, చాలా ఇష్టంగా, టేస్టీగా తినేలాగా మనం ఈరోజు కాకరకాయ ఫ్రై చేసేసుకుందాం. మరి ఆ ప్రిపరేషన్ నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేసేయండి. ఈ కాకరకాయ ఫ్రై కోసం అయితే నేను చిన్ని కాకరకాయలు తీసుకున్నానండి. ఇదే ప్లేస్లో మీరు పెద్ద కాకరకాయలు కూడా తీసుకోవచ్చు. నేను వీటన్నిటిని ఇట్లా పీల్ చేసుకున్నాను. మరీ ఎక్కువ పీల్ చేయాల్సిన అవసరం లేదు. మనకి బరకగా ఉంటుంది కదా, దాని వరకు తీసేస్తే సరిపోతుంది. తర్వాత చక్కగా వాష్ చేసేసుకొని ఇలా వీటిని నేను చూపిస్తున్న విధంగా నిలువుగా కట్ చేసుకొని అందులో ఉన్న గింజలన్నింటినీ ఇట్లా తీసేసుకోవాలి. ఇవి కొంచెం లేతగా ఉన్నట్లయితే మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఉంచుకొని తీసేయచ్చు. దీంట్లో మనం స్టఫ్ చేసుకోవడానికి ఇట్లా తీసి పెడుతున్నాం అన్నమాట. ఇలా నిలువుగా కట్ చేసేసుకొని అన్నిట్లో ఇట్లా గింజలన్నీ తీసేసుకుంటాము. ఒక స్పూన్ తీసుకొని మనం అటు ఇటు తిప్పామంటే ఈజీగా గింజలంతా వచ్చేస్తాయి. నేను ఇప్పుడు చూపిస్తున్న కాకరకాయలో అయితే నేను మొత్తం గింజలు తీసేయలేదండి, కొంత వదిలిపెట్టాను. ఇలా పెద్ద కాకరకాయలను కూడా ఇలాగే చేసుకుంటాము. ఇలాగే కట్ చేసి ఇలా చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు ఈ కాకరకాయలన్నింటినీ మనం మగ్గిచ్చేసుకుందాము. దానికోసం అయితే ఒక గిన్నె తీసుకొని అందులో కాకరకాయలన్నీ యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు కొద్దిగా మజ్జిగ కూడా వేసుకున్నాను. లాస్ట్గా కొద్దిగా నిమ్మకాయ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాము. వీటన్నిటిని ఇలాగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ సాల్ట్ ఇంకా పసుపు ఇవన్నీ కాకరకాయలకి పట్టేలాగా ఇలా కలుపుకొని ఇందులో నేను లాస్ట్గా ఇంకొద్దిగా మజ్జిగ కూడా యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసి నేను స్టవ్ మీద పెట్టేసుకుంటాను. ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఇవి బాగా మగ్గిపోతాయండి. కాకపోతే మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది అన్నమాట. ఇలా మూత పెట్టేసుకొని ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ కంటెంట్ అంతా మనకి ఇనికిపోవాలి. ఇలాగా మనం మగ్గించుకోవడం వల్ల చేదు చాలా వరకు తగ్గిపోతుందండి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం అయితే మనం కారం ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఈ కారం కోసం అయితే నేను ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 3 స్పూన్ల వరకు మినపప్పు, 4 స్పూన్లు శనగపప్పు, ఇంకా కొద్దిగా చింతపండు, చాలా కొద్దిగా ఈ చింతపండుని తీసుకుంటున్నాను. ఇంకా తెల్లపాయలు ఆఖరిగా. ఈ ఎండుమిర్చి అనేది మీ కారానికి తగ్గట్లుగా మీరు వేసుకోండి. కారం కొంచెం తక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఇదేనండి మనం కారం పొడి కోసం యూస్ చేసుకోవాల్సినవి ఇవే. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో చాలా తక్కువ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఈ ఎండుమిర్చిని వేసుకొని ఈ ఒక్క ఎండుమిర్చిని మాత్రమే వేసుకొని ఇలా లైట్గా వేపుకోండి. ఇవి నల్లగా అవ్వకూడదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. అవి వేగాక తీసి పక్కన పెట్టేసుకొని ఈ ధనియాలు, జీలకర్ర, మినపప్పు ఇంకా శనగపప్పు మొత్తం వేసేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా వేపుకోవాలి. ఇవంతా వేగి కొద్దిగా క్రిస్పీగా అయ్యి అంటే గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. అవి పూర్తిగా చల్లారాలన్నమాట. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేపి పెట్టుకున్న ఎండుమిర్చి ఇంకా ఈ పప్పులన్నింటినీ వేసేసి ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. ఇది ఒకసారి మిక్సీ పట్టుకున్నాక అందులో సాల్ట్ ఇంకా చింతపండు వేసేసి ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మరీ మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకోవాల్సిన అవసరం లేదండి, కొద్దిగా బరకుండాలి, అప్పుడే బాగుంటుంది. లాస్ట్గా తెల్లపాయలు వేసేసుకొని ఒకసారి తిప్పేసుకుంటే మన స్టఫింగ్ కోసం కారపొడి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కాకరకాయలని తీసుకుందాము. ఈ ఉడకబెట్టుకున్న కాకరకాయలన్నింటినీ ఇట్లా తీసుకొని అందులో మనం స్టఫ్ చేసుకోవాలి. ఇలా మనం కాకరకాయలని మగ్గించుకునే ప్రాసెస్లో ఆల్మోస్ట్ చాలా వరకు చేదు పోతుందండి, చేదు చాలా తగ్గుతుంది. ఈ మగ్గించుకున్న కాకరకాయలని ఒక్కొక్కటిగా తీసుకొని ఒక స్పూన్ సహాయంతో ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇలా కూర్చుకోవాలి. ఈ కారాన్నంతా ఇలా కూర్చి పెట్టుకోవాలన్నమాట. అన్ని కూరగాయల్లో కంటే కాకరకాయల్లో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయండి.
కాకపోతే చేదుగా ఉందని చాలామంది పక్కన పెడతారు. కానీ కాకరకాయ తినడం చాలా మంచిది. మనకి ఎలా రుచిగా ఉంటే తినగలమో అలా ప్రిపేర్ చేసుకొని తింటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా ఈ కాకరకాయల్లో మొత్తం కారం అంతా స్టఫ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక దారం తీసుకొని దాన్ని ఇలా చుట్టేసి పెట్టుకోవాలి. నేను చుట్టినట్టు చుట్టాల్సిన అవసరం లేదు, రౌండ్గా చుట్టేస్తే సరిపోతుంది. ఏం లేదండి, ఈ కారం అంతా మనం కుక్ చేసుకునేటప్పుడు బయటికి రాకుండా ఈ కాకరకాయకి పట్టి టేస్ట్ బాగుంటుందన్నమాట. అందుకోసం ఇలా చుట్టి పెట్టుకుంటున్నాము. ఇది కుక్ అయిపోయాక ఈ దారాలన్నీ తీసేయచ్చు, లేదు తినేటప్పుడైనా మనం ఒక్కొక్కటిగా తీసి తినేసేయచ్చు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి, కాకరకాయ వేగాలి కదా. అందుకోసం ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోండి. ఇంకా పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఒక ఉల్లిపాయని పొడుగ్గా కోసుకొని వేసుకోండి. ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు మెత్తగా వేగాల్సిన అవసరం లేదండి, అది పచ్చిగా ఉన్నప్పుడే మీరు ఈ కాకరకాయలని ఒక్కొక్కటిగా పెట్టేసుకోవడమే. ఇలా కాకరకాయలన్నిటినీ ఒక్కొక్కటిగా ఇట్లా పేర్చి పెట్టేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతుంది. డయాబెటిక్ పేషెంట్స్ కాకరకాయలు తీసుకోవడం చాలా మంచిది కదండి. కాకపోతే ఎప్పుడు ఒకేలాగా తినకుండా ఇలా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తే కొద్దిగా ఇంట్రెస్ట్గా తింటారు. సో ఇట్లా నేను ఒకసారి కలిపేసుకొని ఇలా మూత పెట్టేసుకున్నాను. ఇది లో ఫ్లేమ్లో కాసేపు ఇట్లా మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది, అప్పుడు మాడకుండా ఉంటాయన్నమాట. ఇలా కలుపుకొనేసి మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాము. ఈ గుత్తి కాకరకాయ మనకి పప్పుచారులో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా బాగుంటుందండి. అంతేకాకుండా మనకి రైస్లో కూడా ఇది కలుపుకొని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వామ్మో, ఇదేంటండి ఇంత ప్రాసెసా, ఇంత కష్టపడాలా అనుకోకండి. మనం టేస్టీగా ఇష్టంగా తినాలంటే కొద్దిగా కష్టం తప్పదు. సో ఇలా కొద్దిగా కష్టపడి చేశారంటే కాకరకాయలనే కాదండి, ఈ టేస్ట్తో మన ఇంట్లో వాళ్ళని కూడా కట్టి పడేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చేసుకొని తిన్నారంటే మీకే అర్థమవుతుంది. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కాకరకాయని. ఒకసారి ఇలా టచ్ చేసి చూసినప్పుడు మెత్తగా అయింది కదా, ఇలా అయితే సరిపోతుంది. ఇక్కడితో మన కర్రీ అయిపోయిందనమాట. ఇక మనం కాకరకాయలు స్టఫ్ చేశాక కొద్దిగా కారపొడి తీసి పెట్టుకున్నాం కదా, ఆ కారపొడినంతా ఇట్లా కాకరకాయల మీదంతా వేసేసి ఇలా కాకరకాయలకి అన్నిటికీ పట్టేలాగా ఇలా కలిపేసుకోవడమే. ఇలా చూస్తుంటే నాకైతే నోరూరిపోతుందండి. మరి మీకెలా ఉందో? నాకు కాకరకాయలు అంటే చాలా ఇష్టం. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గుత్తి కాకరకాయ ఫ్రై, అదే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇదిగోండి మళ్ళీ ఇవి ఎట్లా తీస్తాము దారాలు అని అనుకుంటున్నారు కదా, ఊరికే అలా తీస్తే వచ్చేస్తాయి. అలా పట్టుకొని ఇలా అనేస్తే వచ్చేస్తాయి అన్నమాట. లేదు మీరు తినేటప్పుడైనా మీరు ఈ దారాన్ని అలా లాగేయచ్చు, ఈజీగా వచ్చేస్తాయి. ఇంత కట్టేసాము రావేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద కాకరకాయలు అయితే తక్కువ చేసుకుంటాము, చిన్నవి కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి. ఇంతవరకు నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి నేను ఈ కాకరకాయని ఇట్లా అన్నంలో కలిపేసుకొని తినేస్తున్నాను, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.